వెల్కమ్ టు విజేత స్కిల్ అకాడమీ. చాలా రోజుల నుంచి మీరు విజేత స్కిల్ అకాడమీ యాప్ కోసం వెయిట్ చేస్తున్నారు కదా. సో ఇప్పుడు విజేత స్కిల్ అకాడమీ అనేది ప్లే స్టోర్లో లాంచ్ అవ్వడం జరిగింది. సో మనకు ప్లే స్టోర్లో అవైలబుల్ ఉందండి. సో ఈ యాప్ను డౌన్లోడ్ చేయడం కోసం మీరు ఏం చేయాలి అంటే ప్లే స్టోర్ లోపలికి వెళ్ళండి, సెర్చ్ బార్ మీద క్లిక్ చేసేసి విజేత స్కిల్ అకాడమీని టైప్ చేయండి. విజేత స్కిల్ అకాడమీ, విజేత స్కిల్ అకాడమీని టైప్ చేయండి. సో టైప్ చేసిన తర్వాత మీకు మన విజేత స్కిల్ అకాడమీ లోగో కనిపిస్తుంది కదా, ఆ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. సో అంతేకాకుండా ఈ యాప్కు సంబంధించిన లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. మీరు ఆ లింక్ పైన క్లిక్ చేసేసి కూడా ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఈ యాప్లో ఆఫర్స్ ఏమున్నాయి, ఫీచర్స్ ఏంటి ఒకసారి చూద్దామండి. సో విజేత స్కిల్ అకాడమీలో మనకు ఏం కోర్స్ అవైలబుల్ ఉంది అంటే టోటల్గా ఐటీఐ జేఎల్ఎంకు సంబంధించిన కోర్స్ అనేది అవైలబుల్ ఉందండి. ఆ కోర్స్ మొత్తం కూడా తెలుగు అండ్ ఇంగ్లీష్లలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈ వీడియో కోర్స్ కూడా మొత్తం ఏంటిది, తెలుగు అండ్ ఇంగ్లీష్, తెలుగు అండ్ ఇంగ్లీష్లో కలిపి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మరియు అంతేకాకుండా ప్రతి సబ్జెక్ట్స్కి కూడా టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. టెస్ట్ అనేది ఉంటుంది, ప్రతి సబ్జెక్ట్స్కి కూడా టెస్ట్ అనేది ఉంటుంది. సో అంతేకాకుండా టోటల్గా గ్రాండ్ టెస్ట్ కూడా అవైలబుల్ ఉందండి. టోటల్గా గ్రాండ్ టెస్ట్ కూడా మనకు రావడం జరుగుతుంది. ఈ వీడియోస్ అన్నీ కూడా మనకు హెచ్డి క్వాలిటీలలో అవైలబుల్ ఉందండి. సో మీరు డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకొని మీకు ఎప్పుడు ఫ్రీ టైం ఉంటే ఆ ఫ్రీ టైంలలో కూడా మీరు చూడొచ్చు. సో కాబట్టి ఈ యాప్ను అందరూ డౌన్లోడ్ చేసుకోండి. సో ఈ కోర్స్ మొత్తం ప్రైస్ కూడా యాక్చువల్గా ఈ టోటల్ కోర్స్ ప్రైస్ వచ్చేసి మనకు 5,000 అండి, 5,000. బట్ ఏంటంటే లాంచింగ్ ఆఫర్ వచ్చేసి లాంచింగ్ ఆఫర్ వల్ల మనకు ఈ కోర్స్ అనేది కేవలం 1,999కు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. సో ఈ ఆఫర్ కూడా కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది, కేవలము జనవరి మంత్ వరకు మాత్రమే ఉంటుంది. కాబట్టి తొందరగా పర్చేస్ చేసుకోండి. ఒక 3-4 డేస్ మాత్రమే అవైలబుల్ ఉంటుంది. సో జనవరి 31 తర్వాత ఈ ప్రైస్ అనేది 5,000కి ఇంక్రీజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి తొందరగా మీరు పర్చేస్ చేసుకోండి, ఆఫర్ను గ్రాప్ చేసుకోండి. అంతేకాకుండా ఈ ఐటీఐ జేఎల్ఎం కోర్స్ అనేది కేవలం ఐటీఐకే కాకుండా సో మీకు ఈ కోర్స్ అనేది ఆర్ఆర్బీలో ఎలక్ట్రీషియన్ ఎగ్జామ్స్కి కూడా మీకు ఉపయోగపడుతుంది. ఓకేనా. సో కాబట్టి యాప్ను డౌన్లోడ్ చేసుకోండి, తొందరగా కోర్సును పర్చేస్ చేయండి. సో ఈరోజు టాపిక్ వచ్చేసి మనము ఏం చూద్దాము అంటే ట్రాన్స్ఫార్మర్స్ గురించి చూద్దామండి. ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటిది, ట్రాన్స్ఫార్మర్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి. సో మీరు జనరల్గా ప్రతి ఎలక్ట్రీషియన్స్ కూడా మీరు జనరల్గా చూసే ఉంటారు. ఓకేనా. సో పవర్ సిస్టమ్స్లలో ముఖ్యంగా ఉండే డివైస్ ఏంటిది, ట్రాన్స్ఫార్మర్. సబ్స్టేషన్స్లలో కనిపిస్తుంది, పోల్స్ పైన కనిపిస్తుంది. మీరు ఏదైనా ఎలక్ట్రానిక్ పరికరం ఇప్పితే దాని లోపల కూడా కనిపిస్తుంది. సో చాలా అప్లికేషన్స్లలో ట్రాన్స్ఫార్మర్స్ని యూజ్ చేస్తున్నాము. ఓకేనా. సో యాక్చువల్గా ట్రాన్స్ఫార్మర్ అంటే ఏంటిది, ఏ విధంగా ఉంటుంది మీరు ఒకసారి చూడండి. ట్రాన్స్ఫార్మర్ మీరు ఎక్కడెక్కడ చూసి ఉంటారు, ఈ విధంగా చూసే ఉంటారు. సో ఇది మనకు పవర్ స్టేషన్ సబ్స్టేషన్స్లలో కనిపిస్తుంది. సో ఇది ఏంటంటే పవర్ ట్రాన్స్ఫార్మర్ అంటాము. ఓకేనా. సో సింగిల్ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్ పోల్స్ దగ్గర మనకు ఈ టైప్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్స్ అనేవి మనకు అవైలబుల్ ఉంటాయి. సో అదే ఎలక్ట్రానిక్ డివైజెస్ ఓపెన్ చేసినాం అనుకోండి, మనకు ఈ విధంగా కనిపిస్తుంది. స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్, స్టెప్పర్ ట్రాన్స్ఫార్మర్స్ ఉంటాయి. ఓకేనా. సో టొరాయిడల్ ట్రాన్స్ఫార్మర్స్ ఉంటాయి, ఐరన్ కోర్ ట్రాన్స్ఫార్మర్స్ ఉంటాయి, ఫెర్రైట్ ట్రాన్స్ఫార్మర్స్ ఉంటాయి. అదే సబ్స్టేషన్స్లో అయితే మనకు 3 ఫేజ్ ట్రాన్స్ఫార్మర్స్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా మీరు చూసే ఉంటారు. ఓకేనా. సో యాక్చువల్లీ ట్రాన్స్ఫార్మర్ అంటే ఏంటిది, మనం ఎందుకు యూజ్ చేయాలి, దాని యొక్క ఆపరేటింగ్ ప్రిన్సిపల్ ఏంటిది చూద్దాము. ఓకేనా. సో ఇక్కడ చూడండి, ట్రాన్స్ఫార్మర్ అంటే ఏంటిది, స్టాటిక్ డివైస్. ఇక్కడ చూడండి ఏమన్నా రొటేటింగ్ పార్ట్స్ ఉన్నాయి. ఇక్కడ ట్రాన్స్ఫార్మర్లో ఎటువంటి మూవింగ్ పార్ట్స్ ఉండవు. సో అందుకోసమే ఈ ట్రాన్స్ఫార్మర్ను ఏమంటున్నాము, స్టాటిక్ డివైస్ అంటాము. స్టాటిక్ అంటే ఏంటి, స్థిరంగా ఉంటుంది. ట్రాన్స్ఫార్మర్ అంటే ఏంటిది, ఒక స్థిరమైన పరికరం. దీనికి ఎటువంటి మూవింగ్ పార్ట్స్ అనేవి ఉండవు. కనుక వీటిని మనం ఏమంటున్నాము, ట్రాన్స్ఫార్మర్ ఇస్ ఏ స్టాటిక్ డివైస్ అనేసి అంటాము. సో ఈ ట్రాన్స్ఫార్మర్లో ఏం జరుగుతుంది అంటే ఎలక్ట్రికల్ పవర్ను ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఒక సర్క్యూట్ నుంచి ఎలక్ట్రికల్ పవర్ ఇంకొక సర్క్యూట్కి ఎలక్ట్రికల్ పవర్ను ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఏ విధంగా ట్రాన్స్ఫర్ చేస్తుంది అంటే వోల్టేజెస్ను చేంజ్ చేసేసి, వోల్టేజెస్ను ఇంక్రీజ్ కానీ డిక్రీజ్ కానీ చేంజ్ చేసేసి ఎలక్ట్రికల్ పవర్ను ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఈ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు ఫ్రీక్వెన్సీ అనేది చేంజ్ కాదు.
ఓకేనా. ట్రాన్స్ఫార్మర్ లోపల ఫ్రీక్వెన్సీ అనేది చేంజింగ్ అనేది ఏమి ఉండదు. ఫ్రీక్వెన్సీని చేంజ్ చేయకుండానే ఎలక్ట్రికల్ పవర్ను ఒక వోల్టేజ్ లెవెల్ నుంచి ఇంకొక వోల్టేజ్ లెవెల్కి ట్రాన్స్ఫర్ చేసే పరికరాన్ని మనం ఏమంటున్నాము, ట్రాన్స్ఫార్మర్ అంటున్నాము. ఓకేనా. సో ఆ ట్రాన్స్ఫార్మర్ అనేది మనకు ఎటువంటి తిరిగే పార్ట్స్ ఉండవు, మూవింగ్ పార్ట్స్ ఉండవు కాబట్టి ట్రాన్స్ఫార్మర్ ఈజ్ ఎ స్టాటిక్ డివైస్. ట్రాన్స్ఫార్మర్ అనే ఒక స్థిరంగా ఉండే పరికరం అనేసి అంటున్నాము. ఓకేనా. సో ఇంకొకటి ట్రాన్స్ఫార్మర్లో ఫేజ్ షిఫ్టింగ్ డివైస్ అని కూడా అంటాం. ట్రాన్స్ఫార్మర్ అంటే ఏంటిది, ఫేజ్ షిఫ్టింగ్ డివైస్ అంటున్నాము. సో ఈ ట్రాన్స్ఫార్మర్ లోపల ఏం జరుగుతుంది అంటే మనము వోల్టేజ్ను ఇంక్రీజ్ కానీ డిక్రీజ్ కానీ చేస్తూ ఉంటాం. ట్రాన్స్ఫార్మర్ ముఖ్యంగా ఏం చేస్తుంది అంటే వోల్టేజ్ను పెంచడం కానీ వోల్టేజ్ లెవెల్ను తగ్గించడం కానీ చేయడం జరుగుతుంది. సో వోల్టేజ్ను పెంచడం అనుకోండి కంపల్సరీగా కరెంట్ అనేది తగ్గిపోతుంది. సో వోల్టేజ్ను తగ్గించడం అనుకోండి కరెంట్ అనేది పెరుగుతుంది. సో ఈ విధంగా మార్పు జరిగి మనకు వోల్టేజ్ అనేది పెరగడం కానీ తగ్గడం కానీ ఈ ట్రాన్స్ఫార్మర్ యూజ్ చేసేసి చేయొచ్చు. ఓకేనా. సో ట్రాన్స్ఫార్మర్ ముఖ్యంగా దేనికి యూజ్ చేస్తాం, వోల్టేజ్ లెవెల్ని ఇంక్రీజ్ చేయడానికి డిక్రీజ్ చేయడానికి. సో వోల్టేజ్ ఇంక్రీజ్ చేస్తే ఆటోమేటిక్గా మనకి ఏమవుతుంది, కరెంటు కూడా వోల్టేజ్ ఇంక్రీజ్ చేస్తే కరెంట్ అనేది తగ్గుతుంది. ఓకేనా. వోల్టేజ్ను పెంచాలనుకుంటే కరెంట్ను తగ్గిస్తాం. ఓకేనా, తగ్గిపోతుంది ఆటోమేటిక్గా. సో వోల్టేజ్ను తగ్గించాలి అంటే కరెంట్ లెవెల్ అనేది పెరుగుతుంది. ఈ విధంగా ట్రాన్స్ఫార్మర్ అనేది వోల్టేజ్ లెవెల్ను పెంచుతుంది. వోల్టేజ్ లెవెల్ పెంచడం కానీ తగ్గించడం కోసము యూజ్ చేస్తున్నాము. ఓకేనా. సో ట్రాన్స్ఫార్మర్ అనేది ఆల్రెడీ మనం చదువుకున్నాము, ఒక స్థిరమైన పరికరం. దీనిలో ఎటువంటి తిరిగే పార్ట్స్ ఉండవు, మూవింగ్ పార్ట్స్ ఉండవు. సో కాబట్టి మూవింగ్ పార్ట్స్ ఉండవు కాబట్టి లాసెస్ కూడా మనకు చాలా తక్కువ ఉంటాయి. సో లాసెస్ తక్కువ ఉంటే ట్రాన్స్ఫార్మర్ ఎఫిషియన్సీ ఏ విధంగా ఉంటుంది, చాలా ఎక్కువ ఉంటుంది. ట్రాన్స్ఫార్మర్ ఎఫిషియన్సీ ఎంత ఉంటుంది అంటే 90 to 98% ఎఫిషియన్సీ అనేది ట్రాన్స్ఫార్మర్స్కి అవైలబుల్ ఉంది. ఓకేనా. సో చాలా ఎక్కువ ఎఫిషియన్సీ అండి, వేరే దేనికి కూడా మనకు ఇంత ఎఫిషియన్సీ రాదు, మిషన్స్కి ఇంత ఎఫిషియన్సీ ఉండదు. సో ట్రాన్స్ఫార్మర్లో ఎటువంటి తిరిగే పార్ట్స్ ఉండవు. అదే మీరు మోటార్ తీసుకోండి, మోటార్ లోపల రోటార్ ఉంటుంది, అది తిరుగుతుంది. ఓకే, జనరేటర్ లోపల కూడా తిరుగుతుంది. బట్ ట్రాన్స్ఫార్మర్లో అటువంటి మూవింగ్ పార్ట్స్ అనేది ఏమీ ఉండవు. సో అందుకోసమే ట్రాన్స్ఫార్మర్ స్టాటిక్ డివైస్ అంటాము. సో వీటి వల్లనే ఎటువంటి మూవింగ్ పార్ట్స్ ఉండవు కాబట్టి మనకు ట్రాన్స్ఫార్మర్లో ఎఫిషియన్సీ అనేది ఎక్కువ ఉంటుంది. ఎంత ఉంటుంది అంటే 90 నుంచి 98% ఎఫిషియన్సీ అనేది ఉంటుంది. ఓకేనా. సో ఇంకొకటి ట్రాన్స్ఫార్మర్ ఏంటిది, ఎనర్జీ కన్వర్షన్ డివైస్. ఓకేనా. ట్రాన్స్ఫార్మర్ అనేది ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీ కన్వర్షన్ డివైస్. ట్రాన్స్ఫార్మర్ ఏమంటున్నాము మనము, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీ కన్వర్షన్ డివైస్ అనేసి అంటున్నాము. సో ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీ కన్వర్షన్ డివైస్ ఎందుకు అంటున్నాము అంటే, సో మనం ట్రాన్స్ఫార్మర్కు ఎలక్ట్రికల్ ఎనర్జీ అనేది ఇన్పుట్ ఇస్తాము, ఎలక్ట్రికల్ ఎనర్జీ సప్లై ఇస్తాము. సప్లై ఇచ్చినప్పుడు ఆ ఎలక్ట్రికల్ ఎనర్జీ ఏమవుతుంది, మ్యాగ్నెటిక్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది. సో మళ్ళీ ఇంకొక సర్క్యూట్లో ఏమవుతుంది, ఆ మ్యాగ్నెటిక్ సర్క్యూట్ మళ్ళీ ఎలక్ట్రికల్ సర్క్యూట్గా కన్వర్ట్ అవుతుంది. సో అందుకోసమే మనం ఏమంటున్నాము, ట్రాన్స్ఫార్మర్ను ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీ కన్వర్షన్ డివైస్ అనేసి అంటాము. ఓకేనా. సో ట్రాన్స్ఫార్మర్స్ మనం ఎక్కడెక్కడ యూజ్ చేస్తామని చాలా ప్లేస్లలో యూజ్ చేస్తామండి. సో ఎక్కడెక్కడ యూజ్ చేస్తాము, సబ్స్టేషన్స్ లోపల యూజ్ చేస్తాము. ఓకేనా. ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్లలో, కంట్రోలింగ్ సర్క్యూట్స్లలో యూజ్ చేస్తాము, యూజ్ చేస్తాము. ఓకేనా. ఇన్స్ట్రుమెంట్స్లలో యూజ్ చేస్తాము, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్లలో యూజ్ చేస్తాము. రేడియోస్లలో, టెలివిజన్స్లలో, ఇలా చాలా అప్లికేషన్స్లలో మనము ట్రాన్స్ఫార్మర్స్ను యూజ్ చేస్తాము. ఓకేనా. సో ఇది ట్రాన్స్ఫార్మర్కు సంబంధించింది. ఓకేనా. ఒకసారి నోట్స్ రాద్దామండి, ఒకసారి నోట్స్ చూద్దామండి. సో ట్రాన్స్ఫార్మర్ అంటే ఏంటిది చెప్పండి. ట్రాన్స్ఫార్మర్ ఈజ్ ఏ ట్రాన్స్ఫార్మర్. సో ట్రాన్స్ఫార్మర్ ఈజ్ ఏ స్టాటిక్ డివైస్. ట్రాన్స్ఫార్మర్ అంటే చెప్పండి, ట్రాన్స్ఫార్మర్ ఈజ్ ఏ ట్రాన్స్ఫార్మర్ అంటే ట్రాన్స్ఫార్మర్ ఈజ్ ఎ స్టాటిక్ డివైస్. ఏంటిది, ఇది స్టాటిక్ డివైస్. స్టాటిక్ అంటే ఏంటి, స్థిరంగా ఉంటుంది, ఎటువంటి మూవింగ్ పార్ట్స్ ఉండవు, స్థిరంగా ఉంటుంది. ట్రాన్స్ఫార్మర్ ఈజ్ ఏ స్టాటిక్ డివైస్. సో ఇది ఏం చేస్తుంది, ట్రాన్స్ఫార్మర్ ఈజ్ ఏ స్టాటిక్ డివైస్. ఇది ఏం చేస్తుంది, విచ్ ట్రాన్స్ఫర్ ఎలక్ట్రికల్ పవర్ను ట్రాన్స్ఫర్ చేస్తుంది. విచ్ ట్రాన్స్ఫర్ ఎలక్ట్రికల్ పవర్ from one voltage level to another voltage level. From one voltage level to another voltage level.
voltage level without changing frequency. Another voltage level without changing frequency. వితౌట్ చేంజింగ్ ఫ్రీక్వెన్సీ ఏం చేంజ్ కాదు, ట్రాన్స్ఫార్మర్ లోపల ఫ్రీక్వెన్సీ చేంజ్ కాదు. ఎలక్ట్రికల్ పవర్ని ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. ఏ విధంగా ట్రాన్స్ఫర్ చేస్తున్నాము వోల్టేజెస్ని ఇంక్రీజ్ చేసి డిక్రీజ్ చేసేసి మన రిక్వైర్మెంట్ బట్టి వోల్టేజ్ ఇంక్రీజ్ చేయాలా డిక్రీజ్ చేయాలా మన రిక్వైర్మెంట్ని బట్టి మనం ఎలక్ట్రికల్ పవర్ ఇందులో ట్రాన్స్ఫర్ అవుతుంది. ఓకేనా, ఫ్రమ్ వన్ వోల్టేజ్ లెవెల్ టు అనదర్ వోల్టేజ్ లెవెల్ వితౌట్ చేంజింగ్ ఫ్రీక్వెన్సీ, వితౌట్ చేంజింగ్ ఫ్రీక్వెన్సీ. సో యాక్చువల్గా ట్రాన్స్ఫార్మర్ ఏం చేస్తుంది, ట్రాన్స్ఫార్మర్ అనేది ముఖ్యంగా ఏం చేస్తుంది అంటే వోల్టేజెస్ను ఇంక్రీజ్ కానీ డిక్రీజ్ కానీ చేస్తుంది. అంటే వోల్టేజ్ను పెంచడం కానీ తగ్గించడం కానీ చేస్తుంది. సో వోల్టేజ్ను పెంచడం అనుకోండి ఆటోమేటిక్గా కరెంట్ అనేది తగ్గిపోతుంది. ఓకేనా, వోల్టేజ్ను తగ్గించడం అనుకోండి ఆటోమేటిక్ కరెంట్ అనేది పెరుగుతుంది. సో ఈ విధంగా వోల్టేజ్ను పెంచడం తగ్గించడం కానీ ఈ ట్రాన్స్ఫార్మర్ యూజ్ చేస్తాము. ట్రాన్స్ఫార్మర్ కెన్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్, ఇంక్రీజ్ కానీ డిక్రీజ్ కానీ, ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్. ఇంక్రీజ్ అంటే పెంచడం, డిక్రీజ్ అంటే తగ్గించడం. ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ ద voltage, increase or decrease the voltage by changing corresponding current, by changing corresponding decrease increase in current, decrease or increase in current, decrease or increase in current. ఓకేనా, సో ఇది ఏం చేస్తుంది, ముఖ్యంగా ట్రాన్స్ఫార్మర్ ఏం చేస్తుంది వోల్టేజ్ లెవెల్ను పెంచడం కానీ తగ్గించడం కానీ చేస్తుంది. సో ఏ విధంగా పెరుగుతుంది, వోల్టేజ్ను పెంచితే కరెంట్ అనేది తగ్గుతుంది, వోల్టేజ్ను తగ్గిస్తే కరెంట్ అనేది పెరుగుతుంది. ఈ విధంగా వోల్టేజ్ లెవెల్ను మనం చేంజ్ చేయడానికి పెంచడం కానీ తగ్గించడం కోసము మనము ఈ ట్రాన్స్ఫార్మర్స్ని యూజ్ చేస్తాం. సో ట్రాన్స్ఫార్మర్ అంటే ఏంటిది, ట్రాన్స్ఫార్మర్లో ఏమైనా మూవింగ్ పార్ట్స్ ఉంటాయా, ట్రాన్స్ఫార్మర్ ఎందుకు స్టాటిక్ డివైస్ అంటాము, ట్రాన్స్ఫార్మర్ does not consist of any moving parts, that's why it is called as static device. Static device. దీన్ని మనం ఏమంటున్నాము, స్టాటిక్ డివైస్ అంటున్నాము. అంటే స్థిరంగా ఉండే ఒక పరికరం. అదే మోటార్ అనుకోండి, అది మిషన్ అవుతుంది. ఎందుకు, తిరిగే పార్ట్స్ ఉంటాయి కాబట్టి వాటిని మిషన్ అంటాము. ఇదాన్ని పరికరం అని ఎందుకు అంటున్నాము, స్థిరంగా ఉంటుంది కాబట్టి దీన్ని పరికరం అనేసి అంటాము. ఓకేనా, సో ట్రాన్స్ఫార్మర్ ఈజ్ ఏంటిది, ఎనర్జీ కన్వర్షన్ డివైస్. ట్రాన్స్ఫార్మర్ ఏంటిది, ఇంకొక పాయింట్ ఏంటిది, ట్రాన్స్ఫార్మర్ ఈజ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీ కన్వర్షన్ డివైస్. ట్రాన్స్ఫార్మర్ లోపల ఏమవుతుంది, మనం ఎలక్ట్రికల్ ఎనర్జీని సప్లై ఇస్తాము. అది ఏం చేస్తుంది అంటే మ్యాగ్నెటిక్ ఎనర్జీగా కన్వర్ట్ చేస్తుంది. మళ్ళీ ఆ మ్యాగ్నెటిక్ ఎనర్జీ మళ్ళీ తిరిగి ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది. సో అందుకోసమే మనం ట్రాన్స్ఫార్మర్ని ఏమంటున్నాము అంటే ట్రాన్స్ఫార్మర్ ఈజ్ electromagnetic energy conversion device. Electromagnetic energy conversion device. Energy conversion device. Okay na, so electric which convert input electrical energy, మనం ఇన్పుట్ ఏమి ఇస్తున్నాము, ఎలక్ట్రికల్ ఎనర్జీ ఇస్తున్నాం కదా, విచ్ కన్వర్ట్ ఇన్పుట్ ఎలక్ట్రికల్ ఎనర్జీ టు మ్యాగ్నెటిక్ ఎనర్జీ again reconverted into
మళ్ళీ దాన్ని ఏం చేస్తున్నాము, ఆ మ్యాగ్నెటిక్ ఎనర్జీని మళ్ళీ ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేస్తున్నాము. ఎలక్ట్రికల్ ఎనర్జీని మ్యాగ్నెటిక్ ఎనర్జీగా, మళ్ళీ మ్యాగ్నెటిక్ ఎనర్జీ ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేసే డివైస్. ఎలక్ట్రికల్ ఎనర్జీ టు మ్యాగ్నెటిక్ ఎనర్జీ అండ్ అగైన్ magnetic energy to electrical, again reconvert to electrical energy by another circuit. సో ట్రాన్స్ఫార్మర్ ఏంటిది, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీ కన్వర్షన్ డివైస్ అంటున్నాము. సో అంతేకాకుండా ట్రాన్స్ఫార్మర్ ఇస్ ఎ ఫేజ్ షిఫ్టింగ్ డివైస్ అని కూడా అంటాం. ట్రాన్స్ఫార్మర్ ఇస్ ఫేజ్ అనేది చేంజ్ అవుతుంది. సో తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫేజ్ షిఫ్టింగ్ డివైస్ అనేది. ట్రాన్స్ఫార్మర్ ఈజ్ ఫేజ్ షిఫ్టింగ్ డివైస్. ఫేజ్ అనేది చేంజ్ అవుతుంది. ఫేజ్ షిఫ్టింగ్ డివైస్. ట్రాన్స్ఫార్మర్ అంటే ఏంటి చెప్పండి, ఫేజ్ షిఫ్టింగ్ డివైస్. ఓకేనా. సో ట్రాన్స్ఫార్మర్ డజంట్ కన్సిస్ట్ ఎనీ రొటేటింగ్ పార్ట్. సో కాబట్టి ట్రాన్స్ఫార్మర్లో మనకు ఎటువంటి మూవింగ్ పార్ట్స్ ఉండవు కాబట్టి మనకు లాసెస్ కూడా తక్కువ ఉంటాయి. ట్రాన్స్ఫార్మర్ does not consist any moving part. సో దానివల్ల మనకి ఏమవుతుంది, మూవింగ్ పార్ట్స్ లేకపోతే మనకు లాసెస్ ఇస్ లెస్ లాసెస్. సో మనకు లాసెస్ అనేవి చాలా తక్కువ ఉంటాయి. అండ్ ఎఫిషియన్సీ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్ ఈజ్ మోర్. అండ్ ఎఫిషియన్సీ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎఫిషియన్సీ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్ ఈజ్ మోర్, చాలా ఎక్కువ ఉంటుంది. సో ఎంత ఎఫిషియన్సీ ఉంటుంది అంటే, సో ఇక్కడ చూడండి ఇది చాలా చాలా ఇంపార్టెంట్, మనకు క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. 90 to 98% ఎఫిషియన్సీ ఉంటుంది. 90 to 98% ఎఫిషియన్సీ అనేది ట్రాన్స్ఫార్మర్లో ఉంటుంది. ఇది ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఓకేనా. సో దిస్ ఈజ్ అబౌట్ ద ట్రాన్స్ఫార్మర్. సో ట్రాన్స్ఫార్మర్ మళ్ళీ ఎక్కడెక్కడ యూజ్ చేస్తున్నాము మనము, ట్రాన్స్ఫార్మర్ ఎక్కడెక్కడ యూజ్ చేస్తున్నాము అంటే, ట్రాన్స్ఫార్మర్ యూజ్డ్ ఇన్ ఎక్కడెక్కడ యూజ్ చేస్తున్నాం, మెయిన్లీ పవర్ సిస్టమ్స్లో యూజ్ చేస్తాము. ఎందుకు పవర్ సిస్టంలో, ట్రాన్స్మిషన్ సిస్టంలో, డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్, జనరేటింగ్ సిస్టంలో, సో అన్ని దగ్గర మనం ట్రాన్స్ఫార్మర్నే యూజ్ చేస్తున్నాము. ఓకేనా. ట్రాన్స్ఫార్మర్ యూజ్డ్ ఇన్ పవర్ సిస్టమ్స్. ట్రాన్స్ఫార్మర్ యూజ్డ్ ఇన్ పవర్ సిస్టమ్స్లలో యూజ్ చేస్తున్నాము. ఇంకా ఎలక్ట్రానిక్ డివైస్లలో యూజ్ చేస్తున్నాము. ఇంకా మనం ఎక్కడ యూజ్ చేస్తున్నాము అంటే కంట్రోలింగ్ సర్క్యూట్స్లలో యూజ్ చేస్తున్నాము. కంట్రోలింగ్ సర్క్యూట్స్. ఓకేనా. ఇన్స్ట్రుమెంట్ డివైస్లలో యూజ్ చేస్తున్నాము. ఇన్స్ట్రుమెంట్ డివైజెస్లో వీటిని యూజ్ చేస్తున్నాము. ఇంకా మనం ఎక్కడ యూజ్ చేస్తున్నాము అంటే రేడియోస్లలో, టెలివిజన్స్లలో, ఇంకా చాలా అప్లికేషన్స్లలో మనము ఈ ట్రాన్స్ఫార్మర్స్ని యూజ్ చేస్తున్నాము. సో ఇక్కడ చూడండి, మనం ట్రాన్స్ఫార్మర్ ముఖ్యంగా మనం ఎక్కడ యూజ్ చేస్తున్నాం అంటే, మెయిన్లీ ఎక్కడ యూజ్ చేస్తామంటే పవర్ సిస్టమ్స్లో యూజ్ చేస్తాము. సో పవర్ సిస్టమ్స్లో ఎందుకు యూజ్ చేస్తాము అంటే, సో యాక్చువల్లీ మనకు తెలుసు పవర్ అనేది మనకు చాలా తక్కువ వోల్టేజ్తో డెవలప్ అవుతుంది. సో ఎంత వోల్టేజ్ 11 kV కానీ 33 kVతోని మనకు పవర్ అనేది జనరేట్ అవుతుంది. జనరేటింగ్ స్టేషన్ దగ్గర పవర్ ఎంత జనరేట్ అవుతుందంటే 11 kV 33 kV అని జనరేట్ అవుతుంది. ఓకేనా. సో ఈ 11 kV 33 kV అనేది ఓకేనా, ఈ ఎలక్ట్రికల్ ఎనర్జీ అనేది మనం చాలా లాంగ్ డిస్టెన్స్కి ట్రాన్స్మిట్ చేయాలి. ఓకేనా. సో వేరే స్టేట్స్కి కూడా ట్రాన్స్మిట్ చేయాలి నేను ఎలక్ట్రికల్ ఎనర్జీ. ఈ వోల్టేజెస్తో పాసిబుల్ అవుతుందా? పాసిబుల్ కాదు. ఒకవేళ చేసామనుకోండి మనకు ఎఫిషియన్సీ రాదు, పవర్ అనేది సరిగ్గా ట్రాన్స్మిట్ కాదు. సో అందుకోసం మనం ఏం చేస్తున్నాము అంటే వోల్టేజెస్ని ఇంక్రీజ్ చేస్తున్నాము. ఓకేనా. సో వోల్టేజెస్ని ఇంక్రీజ్ చేయాలి అంటే మనం ఇక్కడ ఏం చేస్తున్నాము, ఒక ట్రాన్స్ఫార్మర్, ఒక డివైస్ పెట్టేసేసి ఆ 11 kVని 33 kVని ఓకేనా 132 kVగా కానీ 220 kVగా కానీ 765 kVగా కానీ సో ఇట్లా ఎక్స్ట్రా హై వోల్టేజెస్ లెక్క కన్వర్ట్ చేస్తున్నాము. సో ఈ కన్వర్ట్ చేయడం కోసమే ట్రాన్స్ఫార్మర్స్ని యూజ్ చేస్తాము. ఆ విధంగా ఎక్స్ట్రా హై వోల్టేజెస్కి కన్వర్ట్ చేసేసి లాంగ్ డిస్టెన్స్కి ట్రాన్స్మిట్ చేస్తాము. సో ట్రాన్స్మిట్ చేసిన తర్వాత డైరెక్ట్లీ ఆ వోల్టేజ్ యూజ్ చేస్తాము, మనము యూజ్ చేయలేము.
డైరెక్ట్ మన ఇళ్ళల్లో వచ్చేసి ఎంత 220 వోల్ట్స్ కానీ అదే 3 ఫేజ్ అయితే 415 వోల్ట్స్కి మనకు కావాలి. ఓకేనా. సో డైరెక్ట్లా వోల్టేజ్ యూజ్ చేస్తామో యూజ్ చేయలేం. సో మళ్ళీ మనం ఏం చేయాలి, మళ్ళీ ఒక ట్రాన్స్ఫార్మర్ అక్కడ ప్లేస్ చేసేసి సో ఆ వోల్టేజెస్ లెవెల్ను తగ్గించాలి. ఇక్కడ జనరేటింగ్ స్టేషన్లో వోల్టేజ్ లెవెల్ పెంచడం కోసం యూజ్ చేస్తాము. డిస్ట్రిబ్యూషన్ దగ్గర మనం ఏం చేస్తున్నాము అంటే సో వోల్టేజ్ లెవెల్ను తగ్గించడం కోసం ట్రాన్స్ఫార్మర్ని కనెక్ట్ చేస్తాం. వోల్టేజ్ లెవెల్ను తగ్గించేసి మనము ఇళ్లలో కానీ ఇండస్ట్రీస్కి కానీ సరఫరా చేస్తాం, ట్రాన్స్ఫర్ చేస్తాము. ఓకేనా. సో ముఖ్యంగా మనము ఇక్కడ పవర్ సిస్టంలో ఈ విధంగా యూజ్ చేస్తాం. ఇంకా చాలా అప్లికేషన్స్ కూడా ఉన్నాయి. సో హై వోల్టేజెస్ హై కరెంట్ మెజర్ చేయడానికి కూడా ఇన్స్ట్రుమెంట్ ట్రాన్స్ఫార్మర్ యూజ్ చేస్తాం. ఇంకా చాలా అప్లికేషన్స్ ఉన్నాయి. ఓకేనా. సో దిస్ ఈజ్ అబౌట్ ద ట్రాన్స్ఫార్మర్. సో ట్రాన్స్ఫార్మర్ వర్కింగ్ ప్రిన్సిపల్ ఏంటిది, ఏ విధంగా ఉంటుంది, ట్రాన్స్ఫార్మర్ ఇన్సైడ్ ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూద్దాం. సో ఇది ట్రాన్స్ఫార్మర్ అండి, మీరు జనరల్ కనిపించే ట్రాన్స్ఫార్మర్ ఇది. ఓకేనా. సో ఈ ట్రాన్స్ఫార్మర్ లోపల ఇన్సైడ్ లోపల ఏ విధంగా ఉంటుంది, దాని కన్స్ట్రక్షన్ ఏ విధంగా ఉంటుందంటే సో ఈ విధంగా ఉంటుంది. ట్రాన్స్ఫార్మర్ లోపల మనకు ముఖ్యంగా ఏంటిది, మనకు 2 పార్ట్స్ ఉంటాయి. కన్స్ట్రక్షన్ చేసినప్పుడు మనకు 2 పార్ట్స్ ఉంటాయి. ఒకటి కోర్ ఉంటుంది. సో ఈ కోర్ చుట్టూ కూడా మనం ఏం చేస్తున్నామంటే ఈ వైండింగ్, ఒక వైర్ తీసుకుంటాము, వైర్ తీసుకొని చుడతా ఉంటాము, వైర్ తీసుకొని చుట్టాలి. సో చుడితే దాన్ని మనం ఏమంటున్నాము, కాయిల్ అంటాము. ఓకేనా. సో ప్రైమరీ సైడ్ ఏమో వైండింగ్ చుడతాము, చుట్టేసి దేనికి కనెక్ట్ చేస్తున్నాము అంటే సప్లైకి కనెక్ట్ చేస్తున్నాము. దేనికి కనెక్ట్ చేస్తున్నాము, ఏసీ సప్లైకి కనెక్ట్ చేస్తాము. సో సెకండరీ, అందుకోసమే ఈ ఏసీ సప్లైకి కనెక్ట్ చేస్తాం కదా, అందుకోసం వీటిని ఏమంటున్నాము అంటే ప్రైమరీ వైండింగ్ అంటాము. సో ఇంకొకటి సెకండరీ సైడ్ కూడా మనం ఏం చేస్తున్నాం, మళ్ళీ కాయిల్ చుడతాము. కాయిల్ చుట్టేసి ఇది దేనికి కనెక్ట్ చేస్తున్నాము అంటే లోడ్కి కనెక్ట్ చేస్తున్నాము, లోడ్కి ఇస్తాము. ఈ లోడ్కి ఇస్తాం కదా, సో ఈ లోడ్ ఇస్తాం కాబట్టి వీటిని ఏమంటున్నాము సెకండరీ వైండింగ్ అంటున్నాము. సో ఓకేనా. కాయిల్ ఏను సప్లైకి కనెక్ట్ చేస్తే ప్రైమరీ వైండింగ్ అంటున్నాము. ఇంకొకటి కాయిల్ బి అనుకోండి, సో ఇంకొక సైడ్ కాయిల్ చుట్టండి, సో వైర్ను చుట్టండి, కాపర్ వైర్ను చుట్టండి. కాపర్ వైర్ను చుట్టి సో అది దేనికి కనెక్ట్ చేస్తున్నాము అంటే లోడ్కి కనెక్ట్ చేస్తే దాన్ని మనం ఏమంటున్నాము సెకండరీ వైండింగ్ అంటున్నాము. సో యాక్చువల్గా ఇది ఆపరేషన్ దేనిపై ఉంటుంది, ఆపరేటింగ్ ప్రిన్సిపల్ ఏంటి అంటే ఓకేనా ట్రాన్స్ఫార్మర్ వర్కింగ్ ప్రిన్సిపల్. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ట్రాన్స్ఫార్మర్ వర్కింగ్ ప్రిన్సిపల్ అంటే ఏంటో చూద్దాం. సో ట్రాన్స్ఫార్మర్ ఏ విధంగా ఉంటుందో అర్థమైంది కదా. ఇన్సైడ్ ట్రాన్స్ఫార్మర్ వర్కింగ్ ప్రిన్సిపల్ గురించి చూద్దాం. ట్రాన్స్ఫార్మర్ వర్కింగ్ ప్రిన్సిపల్. సో యాక్చువల్లీ ట్రాన్స్ఫార్మర్ ఇన్సైడ్ ఏ విధంగా ఉంటుందో మీరు చూశారు. ఓకేనా. సో ట్రాన్స్ఫార్మర్ ఇన్సైడ్లో ముఖ్యంగా మనకి ఏముంటుంది, ఒక కోర్ ఉంటుంది. ఒక సైడ్ ఏమో 2 సైడ్లనేమో మనం కాయిల్స్తో చుడతాము. ఓకేనా. ఒక సైడ్ ఏమో సప్లై కనెక్ట్ చేస్తాము, ఇంకొక సైడ్ ఏమో లోడ్కి కనెక్ట్ చేస్తాం. సప్లై కనెక్ట్ చేస్తే ప్రైమరీ వైండింగ్ అంటున్నాము, లోడ్ సైడ్ కనెక్ట్ చేస్తే దాన్ని సెకండరీ వైండింగ్ అంటున్నాము. సో యాక్చువల్గా ట్రాన్స్ఫార్మర్ వర్కింగ్ ప్రిన్సిపల్ అంటే ఏంటిది, ఏ విధంగా వర్క్ అవుతుంది అంటే ఇది ముఖ్యంగా 2 ప్రిన్సిపల్ ద్వారా వర్క్ అవుతుంది. ఒకటి ఏంటంటే ఫారడేస్ లాస్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్, రెండవది ఏంటంటే మ్యూచువల్ ఇండక్షన్. ఈ 2 లాస్ వల్ల మనకేమవుతుంది, ట్రాన్స్ఫార్మర్ అనేది వర్క్ అవ్వడం జరుగుతుంది. సో ఫస్ట్ ట్రాన్స్ఫార్మర్ ఫారడేస్ లాస్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ అంటే ఏంటిది చెప్పండి. ఒక కండక్టర్ అనేది ఫ్లక్స్ లింకింగ్ని కట్ చేసినప్పుడు, ఒక కండక్టర్ అనేది ఫ్లక్స్ను కట్ చేసినప్పుడు మనకేమవుతుంది, ఆ కండక్టర్ లోపల ఈఎంఎఫ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది, ఈఎంఎఫ్ అనేది జనరేట్ అవుతుంది. ఒక కండక్టర్ తీసుకోండి, కండక్టర్ తీసుకుని ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ప్లేస్ చేసేసి సో కండక్టర్ అన్న రొటేట్ కావాలి, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది అన్న మూవ్ కావాలి. సో అప్పుడు ఏమవుతుంది, మనకు ఆ కండక్టర్ లోపల మనకు ఈఎంఎఫ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ ఫారడేస్ లాస్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్. సో ట్రాన్స్ఫార్మర్ వర్క్స్ ఆన్, దేనిపైన వర్క్ అవుతుంది, ట్రాన్స్ఫార్మర్ వర్క్స్ ఆన్ దేనిపైన వర్క్ అవుతుంది, వర్క్స్ ఆన్ ఫారడేస్ లాస్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్. ఫారడేస్ లాస్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్, మ్యాగ్నెటిక్ ఇండక్షన్. సో ఈ ఫారడేస్ లాస్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ అంటే ఏంటిది, whenever a conductor cuts the magnetic flux or లేదా whenever a conductor placed in alternating flux అని కూడా అనొచ్చు. whenever a conductor placed in alternating
magnetic flux, AC alternating magnetic flux. Whenever I cut the flux అని కూడా రాయొచ్చు, or లేదా whenever a conductor placed in alternating magnetic flux, or లేదా whenever a conductor link అని కూడా రాయండి. whenever a conductor link the alternating magnetic flux, then EMF induced in the conductor, దీన్ని మనం ఏమంటున్నాము, ఫారడేస్ లాస్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ అంటాము. సో ఫారడేస్ లాస్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ ఏంటిది, సో ఒక ఏంటిది కండక్టర్ తీసుకోండి, ఆ కండక్టర్ను మనం ఏంటిది ఆల్టర్నేటింగ్ ఫ్లక్స్ లోపల ప్లేస్ చేయండి. సో ప్లేస్ చేసినప్పుడు ఏమవుతుంది, ఆ ఫ్లక్స్ అనేది దీనికి లింక్ అయ్యి కట్ అయిపోయి మనకు ఆ కండక్టర్ లోపల ఈఎంఎఫ్ అనేది జనరేట్ అవ్వడం జరుగుతుంది. సో దీనే ఫారడేస్ లాస్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ అంటాం. సో ఇంకొకటి ఏంటిది మ్యూచువల్ ఇండక్షన్, ఇంకొక ప్రిన్సిపల్ ఏంది మ్యూచువల్ ఇండక్షన్ అంటే ఏంటిది అంటే, సో ఒక కాయిల్లో ఫ్లక్స్ చేంజ్ అవ్వడం వల్ల ఇంకొక కాయిల్లో మనకు ఏంటిది ఈఎంఎఫ్ అనేది ఇండ్యూస్ అవుతుంది. దాన్ని మనం ఏమంటున్నాం, మ్యూచువల్ ఇండక్షన్ అంటున్నాము. సో ఒక సర్క్యూట్లో ఇక్కడ చూడండి, ఒక సర్క్యూట్లో నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, ఏసీ సప్లై ఇస్తున్నాను. ఏసీ సప్లై ఇచ్చినప్పుడు ఏమవుతుంది, ఫ్లక్స్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఆ ఫ్లక్స్ అనేది ఈ సెకండరీ కాయిల్స్కి లింక్ అయిపోయి దీనిలో ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవుతుంది. సో ఇక్కడ ఫ్లక్స్ చేంజ్ చేయడం వల్ల మనకి ఏమవుతుంది, ఈ కాయిల్లో మనకు ఈఎంఎఫ్ అనేది ఇండ్యూస్ అవుతుంది. దీన్నే మనం ఏమంటున్నాము, మ్యూచువల్ ఇండక్షన్ అంటున్నాము. మ్యూచువల్ ఇండక్షన్ అంటే ఏంటిది చెప్పండి, మ్యూచువల్ ఇండక్షన్ అంటే ఏంటిది, కరెంట్ the flux changing in one coil, ఒక కాయిల్లో ఫ్లక్స్ చేంజ్ చేయడం వల్ల the EMF is generated in second coil, generated in second coil or లేదా another coil. EMF generated in another, change in flux, ఓకేనా, ఫ్లక్స్ చేంజింగ్ ఇన్ వన్ కాయిల్, ఒక కాయిల్లో ఫ్లక్స్ చేంజ్ చేయడం వల్ల ద ఈఎంఎఫ్ జనరేటెడ్ ఇన్ అనదర్ కాయిల్ ఈజ్ కాల్డ్ యాజ్ మ్యూచువల్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్, దీన్నే మనం ఏమంటున్నాము, ఈజ్ కాల్డ్ యాజ్ మ్యూచువల్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అంటాము. మ్యూచువల్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అంటున్నాము. దీన్ని మనం ఏమంటున్నాము, మ్యూచువల్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్. ఈ ప్రాపర్టీనే మనం ఏమంటున్నాము, మ్యూచువల్ ఇండక్షన్. సో ఈ రెండు ప్రిన్సిపల్ బట్టి మనకు ట్రాన్స్ఫార్మర్ అనేది వర్క్ అవుతుంది. ఒకటేమో ఫారడేస్ లాస్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్, రెండవది ఏంటిది మ్యూచువల్ ఇండక్షన్. మ్యూచువల్ ఇండక్షన్ అంటే ఏంటిది, ఒక కాయిల్లో ఫ్లక్స్ చేంజ్ కావడం వల్ల ఇంకొక కాయిల్లో మనకు కరెంట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. అది ఏ విధంగా చూద్దామండి. సో ఒకసారి చూడండి, ఆల్రెడీ ట్రాన్స్ఫార్మర్ ఇన్సైడ్ ఏ విధంగా ఉంటుందో మీరు చూశారు కదా, ఓకేనా. సో ట్రాన్స్ఫార్మర్ ఇన్సైడ్లో ముఖ్యంగా మనకు రెండు పార్ట్స్ ఉంటాయండి. ఏంటిది, ఫస్ట్ వన్ దాన్ని మనం ఏమంటున్నాము, కోర్ అంటాము. సో కోర్ వచ్చేసి మనకి ఈ విధంగా ఉంటుంది. మన ట్రాన్స్ఫార్మర్లో ముఖ్యంగా మనకు రెండు పార్ట్స్ ఉంటాయి. ఒకటి ఏంటిది, కోర్ అనేది ఐరన్ కోర్ అంటాము. సో ఈ విధంగా ఉంటుంది కోర్ అనేది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, ఈ కోర్కి, ఇది ఒక కోర్, ఈ కోర్కి నేను ఏం చేస్తున్నాను అంటే కాయిల్ చుడుతున్నాను, కాపర్ కాయిల్ చుడుతున్నాను. ఈ కోర్కి నేను ఏం చేస్తున్నాను అంటే ఒక కాపర్ కాయిల్ తీసుకుంటున్నాను. ఈ కాపర్ కాయిల్ ఒక సైడ్ చుడుతున్నాను, కాపర్ వైర్ తీసుకొని ఈ విధంగా చుడుతున్నాను. ఈ విధంగా చుడుతున్నాను. సో దీన్నే మనం ఏమంటున్నాము, చుట్టేసి ఇది దేనికి కనెక్ట్ చేస్తున్నాను అంటే, ఈ వైండింగ్ని దేనికి కనెక్ట్ చేస్తున్నాను అంటే ఏసీ సప్లైకి కనెక్ట్ చేస్తున్నాను. దేనికి కనెక్ట్ చేస్తున్నా, ఏసీ సప్లైకి కనెక్ట్ చేస్తున్నా. సో దీన్ని మనం ఏమంటున్నాము అంటే ప్రైమరీ వైండింగ్ అంటాం. దీన్ని మనం ఏమంటున్నాము, ప్రైమరీ వైండింగ్ అంటున్నాము. ఈ వైండింగ్ ఉంది కదా, సో ఎక్కడైతే మనం ఏసీ సప్లైకి కనెక్ట్ చేస్తాం దాన్ని మనం ఏమంటున్నాం, ప్రైమరీ వైండింగ్ అంటాం. సో ఇంకొక సైడ్ ఏం చేస్తున్నాను, మళ్ళీ ఇంకొక సైడ్ ఒక కాపర్ వైర్ తీసుకొని దానిపైన కూడా ఈ విధంగా చుడుతున్నాను.
దీన్ని కాయిల్ ఏ అనుకోండి, ఇది కాయిల్ ఏ, కాయిల్ ఏ అనుకోండి, ఇది కాయిల్ బి అనుకోండి, ఇది కాయిల్ బి. ఈ కాయిల్ బి అనేది నేను దేనికి కనెక్ట్ చేస్తున్నాను అంటే లోడ్కి కనెక్ట్ చేస్తున్నాను. కాయిల్ బి అనేది దేనికి ఇస్తున్నాను, లోడ్కి కనెక్ట్ చేస్తున్నాను, లోడ్. సో దీన్ని మనం ఏమంటున్నాము అంటే సెకండరీ కాయిల్ అంటాము, సెకండరీ కాయిల్. ఓకేనా. ట్రాన్స్ఫార్మర్ లోపల ఏ విధంగా ఉంటుందంటే ఈ విధంగా ఉంటుంది. దానిలో ముఖ్యంగా ఏంటిది, ఒక కోర్ ఉంటుంది, ఒక ఐరన్ కోర్ ఉంటుంది. సో ఐరన్ కోర్ ఒక సైడ్ ఏమో వైండింగ్ తీసుకుంటాము, ఒక కాపర్ వైర్ తీసుకొని చుడతాము. సో దాన్ని ప్రైమరీ వైండింగ్ అంటాము, సోర్స్కి కనెక్ట్ చేస్తాము. ఇంకొక సైడ్ ఏం చేస్తున్నాం, మళ్ళీ ఒక కాపర్ వైర్ చుట్టేసి దానికి లోడ్కి కనెక్ట్ చేస్తాము. దీన్ని మనం ఏమంటున్నాము, సెకండరీ వైండింగ్ అంటాము. సో యాక్చువల్గా మనకు వర్క్ ఏమవుతుంది, ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఎప్పుడైతే నేను ఈ ప్రైమరీ వైండింగ్కి ఏసీ సప్లై ఇచ్చానో, సో ఈ ప్రైమరీ వైండింగ్కి ఏసీ సప్లై కనెక్ట్ చేశాను. సో ఈ వైండింగ్ లోపల మనకి ఏమవుతుంది, ఫ్లక్స్ అనేది ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. ఈ వైండింగ్లో ఏమవుతుంది, మనకు ఫ్లక్స్ అనేది ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. వైండింగ్ లోపల మొత్తం మనకి ఏమవుతుంది, ఫ్లక్స్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ ఫ్లక్స్ మొత్తం కూడా ఈ కోర్కి లింక్ అవుతుంది. ఈ ఫ్లక్స్ మొత్తం కూడా ఏమవుతుంది, కోర్ లోపల ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. సో ఈ వైండింగ్ చేయడం వల్ల ఫ్లక్స్ ప్రొడ్యూస్ అవుతుంది. ఆ ఫ్లక్స్ మొత్తం కూడా కోర్ లోపలికి ప్రొడ్యూస్ అవుతుంది. ఆ ప్రొడ్యూస్ అయిన ఫ్లక్స్ మొత్తం కూడా ఈ కోర్ లోపల ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది. ఈ విధంగా కోర్ లోపల మనకి ఏమవుతుంది, ట్రాన్స్ఫర్ అవుతుంది. ఈ విధంగా ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది. ఈ విధంగా ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది. ఇది ఫ్లక్స్ 5. అర్థమైంది కదా. సో ఒక వైండింగ్ ఉంటుంది, ఆ వైండింగ్కి నేను ఏసీ సప్లై ఇచ్చిన. సో ఏసీ సప్లై ఇవ్వడంతోనే మనకు ఆల్రెడీ తెలుసు, ఒక కరెంట్ క్యారింగ్ కండక్టర్లో దాని చుట్టూ కూడా మనకు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్నే ఫ్లక్స్ అంటాము. సో ఈ ఫ్లక్స్ ఈ వైండింగ్ అనేది మొత్తం ఫ్లక్స్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఆ ప్రొడ్యూస్ అయిన ఫ్లక్స్ మొత్తం కూడా ఏమవుతుంది, ఈ కోర్ లోపల ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది, మూవ్ అవుతూ ఈ కోర్ లోపల ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది. సో ట్రాన్స్ఫర్ అయిపోయి ఈ సెకండరీ వైండింగ్కి లింక్ అవుతుంది. ఈ ఫ్లక్స్ మొత్తం మళ్ళీ ఏమవుతుంది, సెకండరీ వైండింగ్కి లింక్ అయిపోయి దీని లోపల ఈఎంఎఫ్ అనేది జనరేట్ అవుతుంది. సో ఈ విధంగా మనం ఏమవుతుంది, ఇక్కడ ఎలక్ట్రికల్ ఎనర్జీ ఇస్తే ఇక్కడ మనకు ఎలక్ట్రికల్ ఎనర్జీ అవుట్పుట్ అనేది రావడం జరుగుతుంది. సో ఈ లోపల కూడా ఎక్కడ కూడా మనకు ఇంటర్నల్ కనెక్షన్ ఉండదు. సో ఈ వైండింగ్ చూడతాము, ఈ కోర్ పైన ఒక ఇన్సులేషన్ షీట్ పెడతాం, దానిపైన వైండింగ్ చూడతాం, ఎక్కడ కూడా కనెక్షన్ ఉండదు, లోపల ఎక్కడ కూడా కనెక్షన్ ఉండదు, కనెక్ట్ అయి ఉండదు. బట్ ఏమవుతుంది, కనెక్షన్ లేకున్నా కూడా ఇక్కడ పవర్ ఇస్తే మనకు ఇక్కడ ఎలక్ట్రికల్ ఎనర్జీ అనేది రావడం జరుగుతుంది. ఓకేనా. సో దిస్ ఈస్ ద ట్రాన్స్ఫార్మర్ వర్కింగ్ ప్రిన్సిపల్. సో మ్యూచువల్ ఇండక్షన్, ఫారడేస్ లాస్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ వల్ల మనకి ఏమవుతుంది, ట్రాన్స్ఫార్మర్ అనేది వర్క్ అవుతుంది. ఓకేనా. సో వన్స్ అగైన్ ఎప్పుడైతే ఏసీ సప్లై ఇస్తామో, ఏసీ సప్లై ఇచ్చినప్పుడు ఈ వైండింగ్ అనేది ఏమవుతుంది, మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ను ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ మొత్తం ఏమవుతుంది, కోర్లో ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది. ట్రాన్స్ఫర్ అయిపోయి మనకు ఈ ప్రొడ్యూస్ అయిన మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అనేది సెకండ్ కాయిల్కి లింక్ అవుతుంది. సో సెకండ్ కాయిల్కి లింక్ అయినప్పుడు ఫారడేస్ లా ప్రకారం మనకి ఏమవుతుంది, మనకు దీనిలో ఈఎంఎఫ్ అనేది జనరేట్ అవుతుంది. దీనిలో జనరేట్ అయిన ఈఎంఎఫ్ అనేది లోడ్కి వెళ్ళిపోతుంది. సో ఈ విధంగా కరెంట్ ఇస్తాం, మనకు ఈ విధంగా లోడ్కి కరెంట్ అనేది రావడం జరుగుతుంది. ఓకేనా. సో ఈ విధంగా మనము ట్రాన్స్ఫార్మర్ అనేది వర్క్ అవుతూ ఉంటుంది. సో ట్రాన్స్ఫార్మర్ మెయిన్లీ వర్కింగ్ ప్రిన్సిపల్లో ఏంటిదో చూసాం కదా. సో కాయిల్ ఏ ఈజ్ కనెక్టెడ్ టు దేని కనెక్ట్ చేస్తున్నాము, ఏసీ సప్లై. మనం రెండు కాయిల్స్ను చుడతాము, చుట్టి కాయిల్ ఏ అనేది దేనికి కనెక్ట్ చేస్తున్నాము, కాయిల్ ఏ ఈజ్ కనెక్టెడ్ టు ఏసీ సప్లై. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ దీన్ని మనం ఏమంటున్నాం, ప్రైమరీ వైండింగ్ అంటాం. ప్రైమరీ వైండింగ్, దీన్ని మనం ఏమంటున్నాము, ప్రైమరీ వైండింగ్ అంటాము. సో నెక్స్ట్ ఏం చేస్తున్నాము, కాయిల్ బి ఈజ్ కనెక్టెడ్ టు దేనికి కనెక్ట్ చేస్తున్నాము, కాయిల్ బి ఈజ్ కనెక్టెడ్ టు లోడ్. దేనికి కనెక్ట్ చేస్తున్నాము, లోడ్కి కనెక్ట్ చేస్తున్నాము. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ సెకండరీ వైండింగ్. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ సెకండరీ వైండింగ్ అంటాం. దీన్ని మనం ఏమంటున్నాము, సెకండరీ వైండింగ్ అంటున్నాము. ఓకేనా. సో ఇప్పుడు కాయిల్ ఏ సప్లై కనెక్ట్ చేయడం వల్ల ఏమవుతుంది, వెనెవర్ కాయిల్ ఏ ఈజ్ కనెక్టెడ్ టు ఏసీ సప్లై,
కనెక్టెడ్ టు ఏసీ సప్లై. నేను ఏసీ సప్లైకి కనెక్ట్ చేసిన, కాయిల్ ఏ అనేది ఏం చేసిన, ఏసీ సప్లైకి కనెక్ట్ చేసిన. ఏసీ సప్లైకి కనెక్ట్ చేస్తే ఏమవుతుంది, ఇట్ ప్రొడ్యూసెస్ ద ఫ్లక్స్. It produces the flux in the core, and transfer and flux is transferred and links with the మళ్ళీ ఏమవుతుంది, ఇదే ఫ్లక్స్ ఏమవుతుంది అండ్ లింక్స్ విత్ ద, దేనికి లింక్ అవుతుంది, లింక్స్ విత్ ద దేనికి లింక్ అవుతుంది, సెకండరీ కాయిల్ బికి లింక్ అవుతుంది, కాయిల్ బి అండ్ లింక్స్ విత్ ద కాయిల్ బి. ఈఎంఎఫ్ ఈజ్ జనరేటెడ్, ఈఎంఎఫ్ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది. సో ఈ విధంగా మనకి ఏమవుతుంది, ఎలక్ట్రికల్ ఎనర్జీ అనేది ఒక సర్క్యూట్ నుంచి ఇంకొక సర్క్యూట్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. సో ఇక్కడ మనం ఎలక్ట్రికల్ ఎనర్జీ ఇస్తే మనకు ఇక్కడ ఎలక్ట్రికల్ ఎనర్జీ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. సో ఫస్ట్ నేను పాయింట్ ఏం చేసిన, ట్రాన్స్ఫార్మర్ ఇస్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీ కన్వర్షన్ డివైస్ చెప్పాను కదా. సో ఫస్ట్ ఎలక్ట్రికల్ ఎనర్జీ ఇస్తాము, ఎలక్ట్రికల్ ఎనర్జీ ఇచ్చిన తర్వాత మొత్తం ఏమవుతుంది, మ్యాగ్నెటిక్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది. సో ఈ మ్యాగ్నెటిక్ ఎనర్జీ మళ్ళీ సెకండరీ కాయిల్కి లింక్ అయిపోయి మళ్ళీ ఎలక్ట్రికల్ ఎనర్జీగా, యూస్ఫుల్ ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది. ఓకేనా. సో ఈ విధంగా మనకు ట్రాన్స్ఫార్మర్ అనేది వర్క్ అవ్వడం జరుగుతుంది.